సో విద్యా వ్యవస్థల్లో మారుతున్నటువంటి పరిశ్రమల అవసరాలకి అనుగుణంగా కూడా సిలబస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ముందుకు పోవటం వల్లనే మనం అనేక విజయాలు సాధిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రైవేట్ వ్యవస్థలు అట్లాగే ప్రభుత్వ పరంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున ఒక స్కిల్ యూనివర్సిటీని హైదరాబాద్ నగరంలో ఫ్యూచర్ సిటీలో పరిశ్రమలకు పనికొచ్చే విధంగా ఉండటం కోసం కావాల్సిన విధంగా సిలబస్ తయారు చేసి ఒక స్కిల్ యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అట్లాగే గత కొన్ని దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఐటీఐ సంస్థలు మారినటువంటి ఈ మెకనైజేషన్లో కంప్యూటరైజేషన్లో వచ్చినటువంటి పరిశ్రమలకు అనుగుణంగా అక్కడ తర్ఫీదు లేకపోవటం వల్ల ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వెనకబడిపోయి ఉంటే వాటన్నిటినీ మళ్ళీ తిరిగి మేము అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి పరిశ్రమలో ఉన్నటువంటి అధిపతులను కూడా అందులో భాగస్వాములు చేసి వాళ్ళు చెప్పిన దాన్ని సిలబస్గా దాంట్లో ప్రవేశపెట్టి ఇవాళ అన్ని ఐటీఐ సెంటర్స్ని మేము అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చాం. అట్లాగే ఈరోజు బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఇంగ్లీష్ మీడియంతో కావలసినటువంటి సిలబస్ అంతా పెట్టి ఒక్కొక్క క్యాంపస్ కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ఒక 200 కోట్లతో ఒక్కొక్క స్కూల్ని మేము ఈరోజు 104 స్కూల్స్ని ఒకటేసారి శాంక్షన్ చేసి టెండర్స్ పిలుచుకొని కూడా ముందుకు పోతూ ఉన్నాం. అంటే ఈ స్కూల్స్లో పూర్తిగా రెసిడెన్షియల్ స్టూడెంట్స్కే కాకుండా టీచింగ్ కమ్యూనిటీ కూడా అక్కడే రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఉండేటట్టుగా ప్లాన్ చేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండేటట్టుగా చూసి, అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు కూడా నాకు ఆర్థిక స్తోమత లేపబట్టి నేను ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి స్కూల్స్లో నేను చదువుకోలేకపోయానన్నటువంటి భావం ఉండకూడదనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టి ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం. ఇటు స్కూల్స్ పరంగా ఆ కార్యకలాపాలు చేసుకుంటూనే యూనివర్సిటీస్ అన్నింటిని కూడా ప్రక్షాళన చేస్తూ ఉన్నాం.